నాదెండ్ల భాస్కర్రావు గారు మాజీ ముఖ్యమంత్రి. తన 90వ ఏట ఈరోజు కన్నుమూశారు. ఆయన తెలుగు రాజకీయాలలో ఆయనకి ఒక స్పెషల్ పేజ్ ఖచ్చితంగా ఉండి తీరుతుంది. నాదెండ్ల భాస్కర్రావు గారు న్యాయవాది. ఆయన ప్రాక్టీస్ చేశారా లేదా అనే దాన్ని పక్కన పెడితే ఆయన మొదట్లో దీనిలో నుంచే రాజకీయాల్లోకి ప్రవేశించారు. ప్రవేశించిన తర్వాత ఆయన ఒక సందర్భంలో అంటే పర్టికులర్గా ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలలో రెడ్డి కాంగ్రెసు, ఇందిరా కాంగ్రెసు అని రెండు చీలికలు వచ్చిన సందర్భం. ఇందిరాగాంధీ గారిని బ్రహ్మానంద రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి పంపించినటువంటి సందర్భంలో ఇందిరా కాంగ్రెస్ డెఫినెట్గా తన కంట్రోల్లోకి ఈ దేశ రాజకీయాన్ని తీసుకుంటుంది అని ముందుగా స్మెల్ చేసినటువంటి వ్యక్తి నాదెండ్ల భాస్కర్రావు గారే. ఆయన 77 దివి తుఫాను సందర్భంగా ఇందిరాగాంధీ గారు పర్యటనకు వచ్చారు. అప్పటికి ఆవిడ బహిష్కృతురాలు కాంగ్రెస్ పార్టీ నుంచి. ఆ సందర్భంగా ఆవిడ దివిసీమ వచ్చినప్పుడు ఆవిడకి విజయవాడలో గెస్ట్ హౌస్ దొరకకుండా చేసినటువంటి పరిస్థితి. జలగం వెంగళరావు గారు అప్పుడు ముఖ్యమంత్రి. ఆయన ఆవుదూడ కాంగ్రెస్ తరఫున ఉన్నారు, రెడ్డి కాంగ్రెస్ తరఫున. రెడ్డి కాంగ్రెస్ నుంచి ఇందిరాగాంధీ గారికి గెస్ట్ హౌస్ దొరకని పరిస్థితి, ఆ పర్యటన ఎలా ఆర్గనైజ్ చేయాలో తెలిసినటువంటి కార్యకర్తలు లేనటువంటి పరిస్థితి. ఆ టైంలో ఇందిరాగాంధీ గారి టూర్ మొత్తం, దివిసీమ టూర్ మొత్తాన్ని ఆర్గనైజ్ చేసి సవ్యంగా నడిపించి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి ఘనత, అది విషాదకరమైన సంఘటన అయినప్పటికీ ఇందిరాగాంధీ గారు ఎటువంటి ఇబ్బంది పడకుండా మొత్తం వెళ్ళి అక్కడ బాధితుల్ని పరామర్శించి తిరిగి వెళ్ళే వరకు అన్ని ఏర్పాట్లు చూసుకున్నటువంటి వాడు నాదెండ్ల భాస్కర్రావు గారే. ఆ సందర్భంగా ఆవిడ ఇతని మీద కొంత భారం కూడా వేశారు. రాబోయే ఎన్నికల్లో అంటే 78లో ఎన్నికలు జరగాల్సి ఉంది ఆంధ్రప్రదేశ్ శాసనసభకి. ఆ ఎన్నికలకి సంబంధించి అభ్యర్థుల ఎంపిక, పర్టికులర్గా కోస్తా జిల్లాలకు సంబంధించినటువంటి బాధ్యత నోటి మాటగా అయినా కానీ నాదెండ్ల భాస్కర్రావు గారికి అప్పచెప్పారు ఆవిడ. అప్పచెప్పటంతో ఆయన అంటే తనకి ప్రాధాన్యత, రాజకీయ ప్రాధాన్యత డెఫినెట్గా దొరుకుతుంది ఇందిరాగాంధీ గారి పార్టీలో అని నమ్మాడు. నమ్మిన తర్వాత ఎన్నికలలో, ఆ తర్వాత జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలలో 78 ఎన్నికలలో స్పష్టంగా హస్తం కాంగ్రెస్ గెలిచింది. రెడ్డి కాంగ్రెస్ ఓడిపోయింది. ఆవుదూడ కాంగ్రెస్ ఓడిపోయి రెడ్డి కాంగ్రెస్ పోయి హస్తం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఆ సందర్భంగా ముఖ్యమంత్రి పదవి కూడా తననికి వస్తుంది, తనని వరిస్తుంది అనేటువంటి ఒక అభిప్రాయం ఆయనలో ఎక్కడో ఉంది. కాకపోతే ఇందిరాగాంధీ గారి దృష్టి మర్రి చెన్నారెడ్డి గారి మీద పడింది. అలా చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వటము, తర్వాత ఆ క్యాబినెట్తో భాస్కర్రావు గారు కొనసాగటము. అయితే ఆయన మనసులో మాత్రం ఆ పెయిన్ ఉండిపోయింది. అరే మనం ఇంత అంటే చాలా క్రిటికల్ కండిషన్స్లో చాలా కష్టపడి ఇవన్నీ ఆర్గనైజ్ చేశాము, అయినప్పటికీ కూడా తగిన గుర్తింపు దక్కలేదు అనేటువంటి ఒక పెయిన్ ఆయన మనసులో ఉండింది. ఉండటంతో ఆ పెయిన్ నుంచే నిజానికి ప్రాంతీయ పార్టీ పెట్టాలి అనేటువంటి ఆలోచన కూడా ఆయనలో పురుడు పోసుకుంది. పురుడు పోసుకుని కొంతమంది పెద్దల్ని కలిశారు ఆయన. ఆ పెద్దల్లో చాలామంది ఉన్నారు. దగ్గుపాటి చెంచురామయ్య గారు ఉన్నారు. అలా కోస్తా జిల్లాలలో రాజకీయ ప్రాధాన్యత కలిగి చైర్మన్ కోటేశ్వరరావు గారు ఉన్నారు. చైర్మన్ పెన్నంనేని కోటేశ్వరరావు గారిని కూడా కలిశారు ఈయన. ఆయన్ని చైర్మన్ కోటేశ్వరరావు గారనే పిలిచేవారు ఆ రోజుల్లో.
ఆయన కాంగ్రెస్ పార్టీ రాజకీయాలకి చాలా కీలకమైన మనిషి. ఆయనతో కూడా తన ఆవేదన ఆయన చెప్పుకున్నారు. కానీ కోటేశ్వరరావు గారు వద్దు, తొందరపడొద్దు, అలాంటి నిర్ణయాలు వద్దు అన్న పద్ధతిలోనే ఈయనకి సర్ది చెప్పే ప్రయత్నమే చేశారు. అయితే ఈయన పట్టుదల వీడలేదు. డెఫినెట్‌గా ఒక ప్రయత్నం చేద్దామని చెప్పి తన కులానికి చెందిన వాళ్ళని, అలాగే కొంతమంది పారిశ్రామికవేత్తలని, సమాజంలో ఏదో మార్పు కోసం ఆలోచిస్తున్న వాళ్ళని, ఇలా కొంతమందిని కూర్చోబెట్టుకుని మాట్లాడటం, జిల్లాల వారీ సమావేశాలు ఇలా మొదలుపెట్టాడు ఆయన. ఈ మొదలుపెట్టిన సందర్భంగా దగ్గుపాటి చెంచురామయ్య గారు హాజరైనటువంటి మీటింగ్లో ఈయన ఐడియాలజీ విని దాదాపు ఇలాంటి అభిప్రాయమే మా బావగారికి ఉంది అని చెప్పారు. ఆ బావగారు ఎవరంటే ఎన్టీ రామారావు గారు. ఎన్టీఆర్కి దాదాపు ఇండస్ట్రీ నుంచి బయటకు వచ్చేసి రాజకీయ ప్రవేశం చేయాలి అనేటువంటి ఆలోచన ఉంది అనే విషయం చెంచురామయ్య గారి ద్వారా భాస్కర్ రావు గారికి తెలిసింది. సరే, ఒక సినిమా గ్లామర్ కూడా జోడు అయితే డెఫినెట్గా అధికారం సాధించటం తేలికవుతుంది. ఒక ప్రాంతీయ పార్టీకి ఒక గుర్తింపు రావాలంటే ఇలాంటి ప్రత్యేక ఆకర్షణ ఉండటం మంచిది, బాగుంటుంది అని ఆయన నమ్మాడు. అంటే తమిళనాడు రాజకీయాలు చూస్తున్నాం మనం. ఎంజి రామచంద్రన్ అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత, డిఎంకే నుంచి ఆయన బయటకు వచ్చిన తర్వాత ఆయన ప్రభంజనం సృష్టించటం, తర్వాత కరుణానిధిని అధికారానికి దూరంగా ఉంచటంలో ఆయన పోషించినటువంటి పాత్ర ఇవన్నీ కనిపిస్తూనే ఉన్నాయి. సో ఇక్కడ కూడా సినిమా గ్లామర్, ఎంజీఆర్ అక్కడ, ఎన్టీఆర్ ఇక్కడ, ఇది బాగానే వర్కౌట్ అవుతుంది అని ఆయన నమ్మాడు. అయితే పొలిటీషియన్గా తనకున్నటువంటి ఎక్స్పీరియన్సు ఇది, దీనికి ఆయన జనాకర్షణ, ఎన్టీ రామారావు గారి జనాకర్షణ, తన రాజకీయ అనుభవం, ఈ రెండు కలగలిస్తే ఒక అద్భుతం సృష్టించవచ్చు అని నమ్మాడు ఆయన. నమ్మిన తర్వాత ఈ కలయికలు మొదలైనవి, నెమ్మదిగా కలిసి కూర్చుని మాట్లాడుకోవటం మొదలుపెట్టారు. ఈ క్రమంలో పురుడు పోసుకున్నటువంటి పార్టీయే తెలుగుదేశం. అయితే ఆయన చివరి రోజుల వరకు తెలుగుదేశం నా బిడ్డే అని చెప్పుకునేవారు భాస్కర్ రావు గారు. కాకపోతే భాస్కర్ రావు గారి కంటే కూడా రామారావు గారి చొరవ ఎక్కువ. ఆ పార్టీని జనంలోకి తీసుకువెళ్లటంలోనూ, ఆ పార్టీకి ఒక విశేషమైనటువంటి ప్రజా పునాదిని నిర్మించటం వెనకాల ఆయన కృషి చాలా ఎక్కువ. అందుకని తెలుగుదేశం పార్టీ, ఎన్టీఆర్ పార్టీగానే జనం నమ్మారు. ఇది నాదెండ్ల భాస్కర్ రావు గారి లెగ్ వర్క్ ఉంది దీనికి ముందు. ఆ లెగ్ వర్క్ ఎవరికి పెద్దగా తెలియదు. అందుకని ఈయన దృష్టిలో తెలుగుదేశం తన బిడ్డే, కానీ జనం దృష్టిలో రామారావు గారి బిడ్డ. ఇలా మొదలై ఆ ప్రయాణంలో వీళ్ళిద్దరి మధ్య కొంత, అంటే ఆయన తనదైన పద్ధతిలో తన కంట్రోల్లోకి తీసుకుని వ్యవస్థని నడపడం మొదలుపెట్టిన తర్వాత భాస్కర్ రావు గారు కొంత గాయపడి, ఇలా కాదు కదా అనుకున్నది అనేటువంటి అభిప్రాయానికి గురై, ఎలాగైతే ఆయన 77 దివి తుఫాన్ సందర్భంగా ఇందిరాగాంధీకి అన్ని రకాల సదుపాయాలు చేసి, తర్వాత దానికి తగిన గుర్తింపు రాలేదు అనేటువంటి ఒక చిన్న భంగపాటు భావన ఎలా వచ్చిందో, అలాంటి భావనే తెలుగుదేశం పార్టీ ప్రయాణంలో కూడా ఆయనకు కలిగింది. ఎన్టీఆర్ నుంచి, అక్కడ ఇందిరాగాంధీ గారి నుంచి కలిగితే ఇక్కడ ఎన్టీ రామారావు నుంచి కలిగింది. కలిగిన తర్వాత ఆయన నెమ్మదిగా ఇక లాభం లేదు, మనం ఇక్కడ నుంచి తిరుగుబాటు పతాక ఎగరవేస్తే బాగుంటుంది అని అనుకున్నారు ఆయన. అదే టైంకి కాంగ్రెస్ వైపు నుంచి కూడా పావులు కదపటం మొదలయ్యి ఢిల్లీ నుంచి ఆయనకి పాజిటివ్ సంకేతాలు అందినాయి. కాంగ్రెస్ పార్టీ కూడా సపోర్ట్ చేస్తుంది అనేటువంటి ఒక భరోసాతో ఆయన అసమ్మతి, అంటే రామారావు గారి పట్ల వ్యతిరేకత ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలను ఆర్గనైజ్ చేసి తిరుగుబాటు బావుట ఎగరేసి గవర్నర్ని కన్విన్స్ చేశారు. రామ్లాల్, చాలా అప్రతిష్ట పాలైనటువంటి రావణలాల్ అనే పేరు పొందాడు ఆయన ఆ సమయంలో. అంటే రాముడికి విలన్ రావణుడే కాబట్టి ఆ రావణ్లాల్ అనే పేరు తగిలించేసి తెలుగుదేశం శ్రేణులు ఆ రామ్లాల్ని అలా
డిజోన్ చేసుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఆయన సారథ్యంలో నాదెండ్ల భాస్కర్రావు గారికి మెజారిటీ ఉందని ఆయన నమ్మి అధికారం అప్పజెప్పటం అనేది ఒక రాజకీయ ప్రహసనంగా ముగిసి నెల రోజుల ముఖ్యమంత్రిగా నాదెండ్ల భాస్కర్రావు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నెల రోజుల ముఖ్యమంత్రిగా మిగిలారు. ఈయన వెన్నుపోటు అనే రాజకీయాలలో ఒక పదవిలో ఉన్నటువంటి వ్యక్తిని తొలగించడానికి ఆయన నెంబర్ 2 స్థానంలో ఉన్నారు అప్పటికి పార్టీలో. ఆ నెంబర్ 2 స్థానంలోకి వేరే వాళ్ళు వచ్చేస్తున్నారు అనేటువంటి ఇండికేషన్స్ వచ్చేసినాయి. చంద్రబాబు నాయుడు రైజ్ మొదలైన దశ. ఆ టైంలో తనని తాను నిలబెట్టుకోవటం అనివార్యం అనిపించి కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన పాజిటివ్ సిగ్నల్స్ వీటన్నిటి ఆధారంగా ఆయన తిరుగుబాటు బావుట ఎగరేసి ముందుకెళ్ళాడు. సక్సెస్ఫుల్గా ప్రభుత్వాన్ని ఫామ్ చేసిన తర్వాత రామారావు గారు ప్రజాస్వామ్య పోరాటం అనే పేరుతో రోడ్డు మీదకి వచ్చి ఆయనకి మొత్తం జాతీయ స్థాయిలో అన్ని ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెసేతర పక్షాలన్నీ మద్దతు ప్రకటించి ఢిల్లీ లెవెల్లో నిరసన జ్వాలలు ఎగసిపడుతున్నటువంటి సందర్భం. ఫెడరల్ వ్యవస్థని కాంగ్రెస్ పార్టీ ఎలా రూపుమాపుతోంది అనే విషయాన్ని పట్టుకుని ఆయన చేసినటువంటి ఆందోళనలు, దీంతో ఒక మూడ్ క్రియేట్ అయింది జాతీయ స్థాయిలో. ఈ క్రియేట్ అయినటువంటి మూడ్ చూసి కాంగ్రెస్ పార్టీ కంగారు పడింది. కంగారు పడి ఒక రకంగా నాదెండ్ల భాస్కర్రావు గారు ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిస్తే నాదెండ్ల భాస్కర్రావుకి కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు పొడిచింది. ఆ సందర్భంగా పొడిచి ఆఖరి క్షణంలో ఇక్కడ గవర్నర్ని మార్చారు. శంకర్ దయాళ్ శర్మ గారు వచ్చారు. వచ్చిన తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అప్పుడు పిసిసి ప్రెసిడెంట్. ఆయన వెళ్ళి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వడం లేదు అనే విషయాన్ని క్లారిఫికేషన్ ఇచ్చి వచ్చారు. ఆ ఇచ్చి వచ్చిన మరుక్షణమే నాదెండ్ల భాస్కర్రావు గారికి విషయం అర్థమైపోయింది. కాంగ్రెస్ పార్టీ సీన్లో నుంచి తప్పుకుంటోంది అనేది క్లారిటీ వచ్చేసిన తర్వాత ఆయన రాజీనామా సమర్పించారు. అయిపోయింది. తర్వాత రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన తిరిగి అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్ళారు. ఆ ఎన్నికల్లో 85 ఎలక్షన్లో మళ్ళీ తిరిగి ఆయన, అంటే ఇందిరాగాంధీ గారు చనిపోయిన తర్వాత జరిగిన ఎన్నికది. ఇందిరాగాంధీ గారి సింపతి వేవ్ దేశవ్యాప్తంగా వీస్తున్నటువంటి సమయంలో కూడా తెలుగుదేశం పార్టీ అప్రతిహతమైనటువంటి మెజారిటీ సాధించటము, అలాగే లోక్సభలో కాంగ్రెస్ పార్టీ తర్వాత అత్యధిక స్థానాలు ఉన్నటువంటి పార్టీగా తెలుగుదేశం పార్టీ నిలబడటము, ప్రధాన ప్రతిపక్ష పాత్రలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించటం, ఇది ఒక హిస్టారికల్ ఈవెంట్. ఈ హిస్టారికల్ ఈవెంట్కి ఒక రకంగా వెనకాల నేపథ్యంలో కనిపించే ముఖం నాదెండ్ల భాస్కర్రావే. అలా ఆయనకు తెలుగు రాజకీయాలలో అనేక విధాలుగా ఒక స్పెషల్ ఇది ఉంది, ఒక ఇమేజ్ ఉంది, ఒక స్పెషల్ పేజ్ కూడా ఉంది ఆయనకి. కాకపోతే చాలా సందర్భాల్లో ఆయన భంగపడుతూనే వచ్చాడు జీవితాంతం కూడా. ఆ తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీతో ట్రావెల్ అయ్యారు. తెనాలి నియోజకవర్గం ఆయన కేంద్రీకరణ ఉండేది. ఈ ప్రయాణం కాంగ్రెస్ పార్టీతో ఆయనకి, అంటే ఇందిరాగాంధీ గారికి మాత్రమే కదా, ఆ తర్వాత పివి నరసింహారావు గారు, ఈ జనరేషన్కి కూడా తెలుసు నాదెండ్ల భాస్కర్రావు కంట్రిబ్యూషన్ ఏమిటి, ఆయనకి దక్కినది ఏమిటి, ఆయన కోల్పోయింది ఏమిటి అనే విషయం మీద ఒక క్లారిటీ ఉండేది. ఆ క్లారిటీతో కొంత ఆయనకి కాంగ్రెస్ పార్టీ ఆశ్రయం కల్పించే ప్రయత్నం చేసింది, కానీ ఈయన సంతృప్తి పడే లెవెల్ రిసెప్షన్ అయితే దొరకలేదు. అక్కడ దొరకలేదు. తర్వాత ఆయన ఇంటికే పరిమితం అయిపోయారు. ఎవరైనా జర్నలిస్టులు వచ్చినప్పుడు ఆ పాత చరిత్ర అంతా ఆయన చెప్పడం ఒక కార్యక్రమం కింద మారి, ఆయన ఆ అనుభవాలు, ఎన్టీ రామారావు గారితో ఆయన ప్రయాణం మొదలైన నాటి అనుభవాలు, ఎన్టీ రామారావు గారి వ్యవహార శైలి తనని ఎలా గాయపరిచేది ఆ వివరాలు, దాంతోపాటు ఇందిరా కాంగ్రెస్తో తాను పొందినటువంటి పరాభవాలు, ఇవన్నీ కూడా, అంటే ఒక రకంగా తన ఫెయిల్యూర్ స్టోరీస్ అన్నీ కూడా ఆయన ఒక రకంగా విజువల్గా లిఖించటం ప్రారంభించారు. ఇది చాలా విషయాల్ని ప్రపంచం ముందుకు తీసుకొచ్చింది. అలాగే తెలుగుదేశం పార్టీలో ఈయనతో పాటు ప్రవేశించినటువంటి నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారు, ఆయన అనుభవాలు, ఆయన పొందినటువంటి పరాభవాలు,
ఆయన గుంటూరులో బహిరంగ సభ పెట్టి రామారావు గారి మీద ధ్వజమెత్తినటువంటి నాటి రోజులు, అలాగే మల్లెల బాబ్జీ ఎన్టీఆర్ మీద దాడి చేసినటువంటి సందర్భం, వీటన్నిటి గురించి చాలా స్పష్టంగా తన అభిప్రాయాలని ఆయన సోషల్ మీడియాలో విస్తృతంగానే పంచుకున్నారు. అలా అలాగే ఆయన తన అనుభవాలు, తన రాజకీయ ప్రయాణం మాత్రమే కాదు, తన జీవిత ప్రయాణం, తన జీవిత చరిత్రను ఆయన గ్రంథస్థం చేశారు. అందులో చాలా విషయాలు చాలా వివరంగా పొందుపరిచారు. వాటిలో పర్టికులర్‌గా ఆహ్, ఎన్టీ రామారావు గారి ఓటమికి అంటే మూడో ఎన్నిక, 2 ఎన్నికలు గెలిచాడాయన. మూడో ఎన్నికలో ఓడిపోయింది తెలుగుదేశం పార్టీ. 89లో జరిగినటువంటి ఎన్నికలో ఓడిపోయింది. ఆ ఓటమికి కారణమైనటువంటి వంగవీటి మోహన్ రంగా గారి హత్య జరిగిన తీరు, దాని మీద ఈయనకున్నటువంటి సందేహాలు, అలాగే రంగా గారి ప్రయాణం, రాజకీయ ప్రయాణం, ఆయనకున్నటువంటి ఘర్షణ కాంగ్రెస్ పార్టీలో, వీటికి సంబంధించి కూడా ఇన్సైడ్ స్టోరీస్ కొన్ని చెప్పే ప్రయత్నం నాదెండ్ల భాస్కర్రావు గారి పుస్తకంలోను, అలాగే ఆయన యూట్యూబ్లో చాలా విస్తారంగా ఆయన మాట్లాడినటువంటి ప్రసంగాలలో, ఇంటర్వ్యూల్లో కూడా కనిపిస్తుంది. ఇలా తన అంటే ఒక ఒక రకంగా ఆయన చాలా సందర్భాల్లో చెప్పుకున్నట్టు 2 హిస్టారికల్ ఈవెంట్స్‌లో నేను కీలక పాత్ర పోషించాను. ఒక 2 చారిత్రక మలుపులు. తెలుగు రాజకీయాల్లో 2 చారిత్రక మలుపుల్లో నేను క్రియాశీలక పాత్ర పోషించాను. నేను నడిపించాను నా చేతుల మీదుగా. కానీ 2 చోట్ల నేను భంగపడ్డాను. నాది భంగపాటు జీవితం. వెన్నుపోటుదారుడు అంటారు గానీ, నాది భంగపాటుకు గురైనటువంటి జీవితం. దీని గురించి ఎవరు మాట్లాడరు అని చెప్పి ఆయన ఆవేదన వ్యక్తం చేసేవారు. ఆ తర్వాత ఆయన తనయుడు నాదెండ్ల మనోహర్ గారు రాజకీయ వారసత్వంలో ఆయన కూడా తెనాలి నుంచే కంటెస్ట్ చేయటము, గెలవటము. ఆయనకి ఆ నియోజకవర్గం మీద ఒక పట్టు ఉంది నాదెండ్ల భాస్కర్రావు గారికి. అది కొనసాగింది. మనోహర్ గారు అలా కొనసాగుతూ ఆయన జనసేన పార్టీలోకి వెళ్ళటం, కాంగ్రెస్ పార్టీలో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన్ని సముచితంగానే ఆదరించారు. ఆయనకి డిప్యూటీ స్పీకర్‌గా తీసుకున్నారు. ఆ గౌరవం అయితే ఉండేది. అలాగే ఒక సింపతి ఉండేది నాదెండ్ల భాస్కర్రావు గారి పట్ల. కాంగ్రెస్ పార్టీ ఆఖరి నిమిషంలో హ్యాండ్ ఇచ్చింది అనే విషయం చాలామంది అప్పటి కాంగ్రెస్, పర్టికులర్‌గా వైఎస్ రాజశేఖర రెడ్డికి స్పష్టంగా తెలుసు. ఎందుకంటే తను ప్రకటించాడు ఆ రోజు వెళ్ళి గవర్నర్ దగ్గర. అందుకని నాదెండ్ల భాస్కర్రావు గారికి జరిగిన అన్యాయం ఏమిటి ఆ ఎపిసోడ్‌లో అనే దానికి సంబంధించి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి చాలా స్పష్టంగా తెలుసు కాబట్టి, నాదెండ్ల మనోహర్‌ని ఆయన బాగానే ఫెసిలిటేట్ చేసే ప్రయత్నం చేశాడు. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత 2004 ఎన్నికలలో గెలిచి తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత మనోహర్‌ని కొంత ఆయన ప్రాపర్‌గా ఫెసిలిటేట్ చేసే ప్రయత్నం అయితే చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణము, తెలంగాణ విభజన, ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో జీరోకి చేరుకోవడం, ఈ ఈ పరిణామాల నేపథ్యంలో ఆయన జనసేన వైపు టర్న్ అయ్యారు. అంటే తెలుగుదేశంలోకి వెళ్ళటం అనేది ఒక ఆప్షన్ ఉండింది. వెడతారు అనేటువంటి ప్రచారం కూడా జరిగింది. కానీ తెలుగుదేశంతో సయోధ్యలో ఉన్నటువంటి జనసేనలోకి ఈయన ప్రయాణం నడిచింది. పవన్ కళ్యాణ్తో చాలా సన్నిహితంగా ఉన్నారు. నిజానికి ఆ టైంలో కూడా ఒక రూమర్ స్ప్రెడ్ చేసే ప్రయత్నం చేశారు నాదెండ్ల వ్యతిరేకులు. అదేంటంటే నందమూరి తారక రామారావు గారు సినిమా స్టార్. ఆయన అప్పటికి సినిమాల్లో ఆయన బయటకు వచ్చే నాటికి ఆయన సూపర్ స్టారు. ఆయన పెట్టినటువంటి పార్టీలో నాదెండ్ల భాస్కర్రావు గారు నెంబర్ 2గా చేరి ఆ తర్వాత రామారావు గారిని ఇబ్బంది పెట్టినటువంటి సందర్భం. దాన్ని అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఆయన సినిమా స్టారు, చాలా అంటే హిట్టు ఫ్లాపులతో సంబంధం లేనటువంటి కల్ట్ ఫ్యాన్స్ ఉన్నటువంటి హీరో. అటువంటి హీరో పెట్టినటువంటి పార్టీలో నెంబర్ 2 పొజిషన్లో నాదెండ్ల మనోహర్ గారు చేరటము, ఇది దాదాపుగా ఆనాటి పరిస్థితులు. ఆగస్టు సంక్షోభం లాంటిదేదో జనసేనలో కూడా సంభవించే అవకాశం ఉంది, ఇలాంటి ప్రచారాలు కూడా జరిగాయి. కానీ నాదెండ్ల మనోహర్ గారు చాలా స్థిరంగా ఆయన రాజకీయ ప్రయాణం కొనసాగుతోంది. ఇప్పుడు మంత్రిగా ఉన్నారు ఏపీ క్యాబినెట్లో. జనసేన నుంచి ఆయన పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్నారు, కీలక పదవి. ఆయన కొనసాగుతారు డెఫినెట్గా.
పవన్ కళ్యాణ్కి ఆయనకి గుడ్ రిలేషన్ నడుస్తోంది ఇప్పటికీ. ఒక రకంగా ఆ రోజున రామారావు గారితో నాదెండ్ల భాస్కర్రావు గారికి దొరకని సమన్వయం పవన్ కళ్యాణ్తో నాదెండ్ల మనోహర్ గారికి దొరికింది. అది ఒక డెఫినెట్గా గుర్తు చేసుకోవాల్సినటువంటి సందర్భం. అందుకని ఆ ప్రయాణం కొనసాగుతుంది. ఇలా ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా నాదెండ్ల భాస్కర్రావు గారి మృతికి సంతాపం తెలియజేశారు. అంటే ఇది ఈ ప్రోటోకాల్ కావచ్చు కానీ ఒక రకంగా నాదెండ్ల భాస్కర్రావు గారికి రామారావు గారు వెళ్ళి అడిగారట. మా అల్లుడు ఆయన 83 జనవరిలో రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడు. ఆ ఎన్నికల్లో కూడా ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచే కంటెస్ట్ చేశారు. కంటెస్ట్ చేసి ఓడిపోయారు. మేడసాని చేతిలో ఓడిపోయాడు ఆయన. ఈ ఓటమి ఆ తర్వాత ఆయన బిజినెస్లోకి వెళ్ళాలనుకోవడం, అలా కాదని తిరిగి రాజకీయాల్లోనే ఉండాలని తెలుగుదేశం పార్టీలోకి రావాలనుకోవడం. ఆ సందర్భంగా రామారావు గారు నాదెండ్ల భాస్కర్రావు గారి ఇంటికి వచ్చి ఈయన అడ్వైజ్ అడిగినట్లుగా కూడా ఆయన చెప్పేవారు. సరే ఓకే మీరు తీసుకోండి పర్వాలేదని నేను చెప్పిన తర్వాతే చంద్రబాబుని తీసుకున్నారు. కానీ చంద్రబాబే తనని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేశాడు అనేది ఆయన చాలా సందర్భాల్లో చెప్పుకున్నారు. కానీ ఒక సుదీర్ఘ రాజకీయ ప్రయాణం ఆంధ్రప్రదేశ్ చరిత్రకి సంబంధించి పర్టికులర్గా 70 దశకం నుంచి తెలుగు రాజకీయాలలో రెడ్డి కాంగ్రెసు, ఇందిరా కాంగ్రెసు విభజన సందర్భము, అలాగే తెలుగుదేశం ఆవిర్భావ సమయము, ఈ అన్ని వ్యవహారాలు, అలాగే అనేక సంఘటనలు 85లో జరిగినటువంటి కారంచేడు సంఘటన కావచ్చు, ఆ తర్వాత జరిగినటువంటి వంగవీటి రంగా గారి హత్య కావచ్చు, ఈ అన్ని సందర్భాలను సన్నిహితంగా చూసినటువంటి పొలిటీషియన్ నాదెండ్ల భాస్కర్రావు గారు. ఆయన వ్యక్తీకరణకు సంబంధించినటువంటి గందరగోళాలు ఉంటే ఉండొచ్చు. అది నెమ్మదిగా జనాలు ఆయన నుంచి పక్కకి జరిగారు. కానీ నాదెండ్ల భాస్కర్రావు గారు 90 ఏళ్ల ప్రయాణం అయింది. సుదీర్ఘ ప్రయాణం. ఆయన క్రమశిక్షణ, అలాగే ఆయన పరిమితి ఎరిగినటువంటి పొలిటీషియన్ కూడా. అంటే తను ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండి ఆ తర్వాత మనకు సంబంధం లేదు అని పక్కకు వచ్చేసేటువంటి మనిషి. అంతే తప్ప మొండిగా ఎదురీదాలి అలాంటి ప్రోగ్రామ్స్ పెట్టుకునేవాడు కాదు ఆయన. తన అభిప్రాయాలతో తాను నిలబడేవాడు అంతే. ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు దాని గురించి మాట్లాడేవాడు అంతవరకే. అలాంటి ఒక నిలకడైనటువంటి నిబద్ధతతో, అంటే తన జీవితానికి ఒక కమిట్మెంట్తో ఉండేవాడు ఆయన. అలాంటి నాదెండ్ల భాస్కర్రావు గారు ఆయన కన్నుమూయటము, ఈరోజు తెలుగుదేశం పార్టీ నుంచి ఒక సంతాప ప్రకటన రావటము కొంచెం వింతగా అనిపించినప్పటికీ, ఆ పార్టీ ఆవిర్భావం నాడు ఆయన నెంబర్ 2గా ఉన్నారు అనేటువంటి విషయం చాలా స్పష్టం. నిజం కూడా, అది వాస్తవం. ఆ ప్రయాణంలో రామారావు గారికి ఆయన సలహాలు, అలాగే నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, నాదెండ్ల భాస్కర్రావు, ఇది ఒక కాంబో నడిచింది ఆ రోజుల్లో. తర్వాత ఉపేంద్ర గారు, ఇదంతా ఒక కాంబో. ఆ రోజులు గుర్తొస్తాయి. నాదెండ్ల భాస్కర్రావు గారు అనగానే ఆ రోజులన్నీ గుర్తొస్తాయి. వసంత నాగేశ్వరరావు గారు, వీళ్ళందరూ గుర్తొస్తారు. వడ్డే శోభనాద్రీశ్వరరావు గారు. వడ్డే శోభనాద్రీశ్వరరావు గారు కూడా ఇప్పుడు చాలా కాన్షియస్గా తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల మీద ఆయన చాలా కాన్షియస్గా మాట్లాడుతున్నారు, బాధ్యతగా మాట్లాడుతున్నారు. అయితే ఆయన ఏ పదవి ఆశించకుండా ప్రజలని అవేర్ చేయటం కోసం తన రాజకీయ అనుభవాన్ని వినియోగిస్తూ మాట్లాడుతూ వెళ్తున్నారు వడ్డే శోభనాద్రీశ్వరరావు గారు. వీళ్ళందరూ గుర్తొస్తారు ఒక్కసారి నాదెండ్ల భాస్కర్రావు గారిని తలుచుకుంటే. అలాగే రామ్లాల్ గుర్తొస్తాడు. అలాగే ఆ తర్వాత శంకర్ దయాళ్ శర్మ గారు గుర్తొస్తారు. ఆ రోజున జరిగినటువంటి ప్రజాస్వామ్య పోరాటం గుర్తొస్తుంది. రామారావు గారిని తిరిగి ముఖ్యమంత్రిని చేసినటువంటి ప్రజాస్వామ్య పోరాటం. ఇన్ని జ్ఞాపకాలను తెలుగువారి జ్ఞాపకాలలో ఇన్ని దశల్లో నాదెండ్ల భాస్కర్రావు గారు కనిపిస్తారు. ఆయన ప్రయాణం ఉంది. అలా ఆయన ఈరోజు నిష్క్రమించటం అనేది తెలుగు రాజకీయాలలో ఒక శకం ముగిసింది అని చెప్పుకోవచ్చు.